ఈ పోస్ట్ నువ్వు డిలీట్ చేస్తావా లేకుంటే చెయ్యవా అనేది పక్కకు పెట్టు. నేను ఒకటి నిన్నేమంటున్నా బ్రదర్ అంటే, మంచి పాస్టర్స్ ను మంచిగానే ఎంకరేజ్మెంట్ చేయి. ఇలాంటిది ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి చూసి వీడేదో గోటిలాట ఆడుకుంటున్నాడు, వాడేమో గోలిలాట ఆడుకుంటున్నాడు, ఇంకెవడో పోయి ఆడ బైబుల్ పట్టుకోకుండా బొక్క పెట్టుకొని ఇంకొకటి పోయి ఏదో ఒకటి చేస్తున్నాడు. ఇవన్నీ ఎందుకురా మీకు మీ బతుకులకు? అరే నీవు ఒక క్రైస్తవ సమాజంలో పుట్టినవా లేకుంటే ఒక హిందూ సాంప్రదాయంలో పుట్టినవా అనేది పక్కకు పెడితే, నీ ధర్మం నీకేం చెప్తుందో అది పాటించడం. నువ్వు ఏ ధర్మాన్ని నమ్ముతావో ఆ ధర్మం ఏం చెప్తుందో నువ్వు పాటించు. ఒకవేళ నువ్వు హిందూ ధర్మాన్ని నమ్మినట్లయితే, హిందువులలో ఎంతో మంది అక్రమాలకు, ఎంతో మంది అవినీతులకు పాల్పడుతున్నారు, ఎంతో మంది పేద ప్రజలను మోసం చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటి వారిని నువ్వు బయటికి రా, నీకు దమ్ముంటే. ఒకవేళ నువ్వు కూడా ఒక క్రైస్తవ సమాజానికి చెందినటువంటి వ్యక్తివే అయితే, ఇలాంటి ఫాస్టర్ గురించి పూర్తిగా వివరాలు తెలుసుకొని, ఈయనకి ఎందుకు సన్మానం చేస్తున్నారు, ఈయనకి ఎందుకు పూలమాలలతో సత్కరిస్తున్నారు, ఈయన చేసిన పని ఏంది అని పూర్తిగా ఎవిడెన్స్ తీసుకొని, ఆయన ఎందుకు చేసిండు ఎందుకు చేయలేదని తెలుసుకున్న తర్వాత ఇట్లాంటి పోస్టులు నువ్వు రిలీజ్ చేయాలి. ఒకవేళ ఇదే పాస్టర్ ఏదైనా అక్రమాలకు పాల్పడినట్టుంటే వాళ్ళను కూడా నువ్వు బయటికి అయ్యి, మేము కాదన్నాము, దానికి కూడా నేను ఫుల్గా సపోర్ట్ చేస్తాను బ్రదర్. కానీ ఏం తెలియనటువంటి వ్యక్తులను తీసుకొని కొంతమంది పాస్టర్స్ ఇలాంటి వారిను ఎక్కడెక్కడో పోయి వస్తుంటే వాళ్ళని ట్రోల్స్ చేయడము, వాళ్ళ మీద నిందలు వేయడం, ఇవన్నీ ఎందుకు బ్రదర్? మీకు బంద్ చేసుకోండి. మంచి వాళ్ళని మంచి అని చూపెట్టండి, చెడు వాళ్ళని చెడు అని చూపెట్టండి. నేను ఒకటే చెప్తున్నా బ్రదర్, నేను కూడా ఒక ప్రజాస్వామ్యం